హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ beautybybhavs. ఈ వీడియోలో నేను నా సింపుల్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీ, అందరూ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము హెయిర్ని అయితే పిన్ చేసేసుకుందాము. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం నైట్లో అప్లై చేసుకోవడానికి ముందు మన ఫేస్ పైన ఏమైనా మేకప్ ఉంటే దాన్ని పూర్తిగా రిమూవ్ చేసేసుకోవాలి. మేకప్ వేసుకొని అస్సలు పనుకోకండి, దీనివల్ల మనకి వ్రింకిల్స్ అలాంటివి వచ్చేస్తాయి. మేకప్ మన స్కిన్ పైన ఉండి ఏజింగ్ అలాంటిది వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనము మేకప్ అనేది కంప్లీట్గా ఫేస్ పైన ఉన్నదంతా తీసేసుకోవాలి. నేను కోకోనట్ ఆయిల్ తీసుకొని నేను నా లిప్స్ అండ్ ఐస్ పైన ఉన్న మేకప్ని తీసేసుకున్నాను. కోకోనట్ ఆయిల్ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోకండి, ఓన్లీ ఐస్ అండ్ లిప్స్కి అప్లై చేసుకోండి. ఆ తర్వాత మిసెలర్ వాటర్ తీసుకొని నేను ఒక వెట్ వైప్స్ పైన వేసుకొని ఇప్పుడు ఫేస్ మొత్తానికి ఉన్న మేకప్ని అయితే తీసేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ లిప్స్ పైన ఐస్ పైన తీసేసుకుంటున్నాను, ఇంకా ఏమైనా మేకప్ ఉంటే కంప్లీట్గా వచ్చేస్తుందని. సో నేను మేకప్ ఎలా తీసేసుకోవాలి అని ఒక కంప్లీట్ వీడియో చేశాను, దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం క్లెన్జింగ్ చేసుకోవాలి ఫేస్ని. దీనికోసం నేను ఫేస్ వాష్ తీసుకున్నాను. సో ఏదైనా జెంటిల్ ఫేస్ వాష్ తీసుకోండి, మీ ఇష్టం. ఫేస్ వాష్ తీసుకొని నేను ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్లో 2 to 3 minutes మసాజ్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటాను. సో ఇలా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను విటమిన్ సి సిరమ్ని యూస్ చేస్తాను. సో ఈ విటమిన్ సి సిరమ్ వచ్చేసి డర్మాకో నుంచి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. విటమిన్ సి అనేది చాలా బిగినర్ ఫ్రెండ్లీ, ఇది చాలా బాగుంటుంది. సో విటమిన్ సి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, కింద కమెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. సో మేజర్ యూజెస్ వచ్చి నేను చెప్తాను. దీనివల్ల మనకి వ్రింకిల్స్ రాకుండా ఉంటుంది, హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది, మన స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది. సో మనము ఇది పూర్తిగా డ్రై అయిన స్కిన్ పైనే అప్లై చేసుకోవాలి. సో విటమిన్ సి గురించి తెలుసుకోవాలని చాలా ఉన్నాయి, సపరేట్ వీడియో చేస్తేనే బాగుంటుంది. సో మీకు ఏమన్నా తెలుసుకోవాలి అని ఉంటే కమెంట్ మాత్రం చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను విటమిన్ సిని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకుంటాను. నెక్స్ట్ లిప్ బామ్ తీసుకున్నాను, మీకు తెలుసు కదా నేను హిమాలయ లిప్ బామ్ వాడతాను. సో దాన్ని 2 to 3 seconds మసాజ్ అయితే చేసుకుంటాను. దీనివల్ల మన లిప్స్ ఇంకా హైడ్రేటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్లో నేను మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నాను. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు తెలుసుంటుంది, నేను పాన్సే వాడతాను. సో ఇది చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ అండ్ స్కిన్లో కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. మీరు ఫేస్ పైన ఏది అప్లై చేసుకున్నా నెక్ అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ నేను మమాకో నుంచి ఇది అండర్ ఐ క్రీమ్ వాడుతున్నాను. డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య, ఎడిటింగ్ వల్ల స్క్రీన్ ఎక్కువ చూస్తున్నాను. సో దీన్ని వాడడం వల్ల రెడ్యూస్ అవుతాయి అన్నారు. సో ఇంతవరకు నాకేం రిజల్ట్స్ కనిపించలేదు, 3 months వరకు వాడితే రిజల్ట్స్ కనిపిస్తుంది అన్నారు. సో ట్రై చేసి తర్వాత చెప్తాను ఎలా ఉందో. ఇది అప్లై చేసుకున్నాక నా ఐస్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి నేను ఐబ్రో జెల్ వాడుతున్నాను. నాకు ఐబ్రోస్ కొంచెం థిక్గా ఉంటే ఇష్టం. సో ఇది బెలావిటా నుంచి తీసుకున్నాను, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా నేను అప్లై చేసుకొని నా స్కిన్ కేర్ని అయితే ఎండ్ చేసేసుకుంటాను. సో చూసారు కదా, చాలా సింపుల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.